హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, వేయించిన పల్లీలు. ఇక్కడ 3 కప్స్ బియ్యం పిండికి మేము తగినన్ని వాటర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ బియ్యం పిండిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయల కారం వేసుకుంటున్నాం. నెక్స్ట్ మిరప పొడి వేసుకుంటున్నాం. ఉప్పు తగినంత. ఇలా నువ్వులు వేసుకుంటున్నాం. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్తో నీట్గా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా పిండి తీసుకొని మనం సమానంగా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఇలా రంధ్రాలు పెట్టుకొని ఒక్కొక్క రంధ్రంలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా కాలనివ్వాలి. మాకు తొందరగా కావాలని ఇలా వేరే పాత్ర తీసుకొని ఇలా పిండి తీసుకొని సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది.